రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయకాలం మనము వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. గత కొన్ని రోజుల నుంచి పరలోక రాజ్య ఉపమానముల యొక్క అర్థము, భావము, దాని యొక్క విశదీకరణ గురించి మనం తెలియజేసుకుంటూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో వారికి అర్థమయ్యేటట్లు బోధించారు. అంతేకాదు ప్రకృతిని చూపించి వారికి బోధించారు, వారికి అర్థం అవటానికి. కాబట్టి ఆ క్రమంలోనే మరి ఈ యొక్క ఉపమానాల గురించి మనము తెలియజేసుకుంటూ ఉంటున్నాం. మరి ఒక ఉపమానాన్ని ఈరోజు ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనాల వరకు మనం గమనించినట్లయితే 14వ వచనం చదువుదాం. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఉపమానంలో ఈ 25వ అధ్యాయంలో సిద్ధపాటు గురించి మాట్లాడారు. ఇప్పుడేమో అప్పగించబడిన దాన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి అనేది ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే లేఖనాల్లో తెలియజేయబడినట్లు వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సామర్థ్యము కొలది అని అంటున్నాడు. దేవుడు ప్రతి మనిషికి కూడా అధిక భారాన్ని ఏ మనిషికి పెట్టడం, వానికి ఎంత సామర్థ్యం ఉందో అంతే బాధ్యత అప్పగిస్తాడు. కాకపోతే మనము దాన్ని బాధ్యతగా ఫీల్ అయినప్పుడు అది చేయగలదు. ఇక్కడ తలాంతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దాసులు అంటున్నాడు. యజమానుడు అంటే, లేకపోతే ఒక మనుషుడు అంటే తండ్రి అయిన దేవాతి దేవుని గురించి మనం దేవుని పోలికగా మనం చూసినట్లయితే, మరి దాసులు అనేది ఏంటంటే ఆయన సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆయన శిష్యులు కావచ్చు. వీరందరికీ బాధ్యతలు అప్పగించి వారి ఇక్కడ 3 ఇచ్చాడు. కానీ మనిషికి చాలా తలాంతుల్ని మనం చూస్తాం. బైబిల్లో చాలా తలాంతులు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము 3 తలాంతులు ఇచ్చినట్లు మనం చూస్తాం. వాటిల్లో ఎవరైతే నమ్మకంగా ఉంటే ఇంకా ఎక్కువ వాటి మీద అధికారాన్ని ఇస్తాడని ప్రభువారు తెలియజేశాడు. తద్వారా పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఉంటుందని కూడా తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సామర్థ్యం కొలది అని అంటున్నాడు. అంటే వారి కెపాసిటీని బట్టి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే వీరిని ఒకసారి 16 నుండి 18 వచనాల వరకు మనం గమనించినట్లయితే 15 వచనం చదువుకుందాం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను అని అంటున్నాడు. ఒకనికేమో 5 తలాంతులు ఇచ్చాడు, మరొకనికి 2 ఇచ్చాడు, మరి ఒకనికి 1 మాత్రమే ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఫుట్ నోట్లు ఇవ్వబడింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తలాంతు అనేది ఏంటంటే 3600 రూపాయలు కావచ్చు అన్నాడు. ఆ యొక్క మరి వారికి ఇచ్చినప్పుడు సామర్థ్యం కొలది వారు ఇవ్వబడటం జరుగుతుంది. ఇక్కడ వారు ఒక్కొక్కరు ఎవరెవరు ఏమి ఉపయోగించుకున్నారు మనం గమనించినట్లయితే, ఈ మొట్టమొదట 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చెప్పాడంటే 20వ వచనంలో, 5 తలాంతులను తీసుకున్నవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులను సంపాదించినని చెప్పాను. ఇక్కడ 5 తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి మరలా 5 తలాంతుల్ని సంపాదించుకున్నాడు. ఎప్పటి వరకు సంపాదిస్తూ ఉన్నాడు ఈయన? యజమానుడు తిరిగి వచ్చేంత వరకు. ఏదో కొన్నాళ్ళు సంపాదించుకుని విశ్రమించలా, అంటే యజమానుడు వచ్చేంత వరకు అంటున్నాడు. యజమానుడు వచ్చి తనను అడిగేంత వరకు కూడా సంపాదిస్తానే ఉన్నాడు. 5కి 5 సంపాదించుకున్నాడు. తర్వాత రెండో వ్యక్తిని, ఆ వ్యక్తికి ఏం చెప్తున్నాడంటే, 5 తలాంతులు సంపాదించే వ్యక్తి, అతను యజమానుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెముల నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 3 విషయాలను మనం గమనించవచ్చు. ఒకటేమో బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు, అంటే మెప్పు చేశాడు. తర్వాత రెండోది అనేకమైన వాటి మీద నియమించాను అని అంటాడు. అధికారం రెండోది దక్కింది, మెప్పు దక్కింది, అధికారం దక్కింది. తర్వాత మూడోది ఏంటంటే యజమానుని సంతోషంలో పాలు పొందినాడు అని అంటుంది మూడోదిగా. చూడండి, ఇక్కడ 3 బహుమానాలను దేవుడు ఇచ్చి, అంటే సంతోషంలో కూడా యజమానుడు ఎంత హ్యాపీ అయ్యాడో సంపాదించినందుకు, ఆ సంతోషంలో ఈయన కూడా పాలుభాగస్తుడిగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన వాటి మీద ఇక్కడ నియమించాడు, అనేకమైన వాటి మీద ఇచ్చాడు అంటున్నాడు. చూడండి,
అంటే మనలో కూడా దేవుడు కొన్ని టాలెంట్స్ ఇచ్చినప్పుడు వాటిని నమ్మకంగా చేసుకుంటా ఉన్నామనుకో, పరిచర్యలు అంటే క్రీస్తు సంఘం అంటే ఏంటంటే, క్రీస్తు సంఘంలో మన అందరము అంటుకట్టబడిన వారం కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన అనగా వరములు, టాలెంట్స్ అంటే ఇక్కడ దేవుడు వారికి ఇచ్చిన వరాలని వారు ఏం చేయాలంటే ప్రభు పరిచర్య కొరకు వాడబడాలి. ప్రభు పరిచర్య వాడబడతామన్నప్పుడు వీరు నమ్మకంగా చిన్న పని అప్పగించిన నమ్మకం చేసినప్పుడు వారికి ఇంకా ఎక్కువ వాటి మీద అధికారం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. మనం ఏం చేసి వెంటనే ఎవరు కూడా ఎక్కువ అధికారాన్ని కానీ లేకపోతే ఎక్కువ వాటి మీద కానీ బాధ్యతలను అప్పగించరు. ఏ వ్యక్తినైనా పరీక్షింపబడతాడు. పరీక్షింపబడిన తర్వాతే తను పరీక్షకు నిలిచి నిజంగా యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు యజమానుడు ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ వాటి మీద చేస్తాడు. అట్లాగే దేవుడు కూడా అంతేనండి. మనకు ఒక పని అప్పగించినప్పుడు అది సామర్థ్యవంతంగా, మనకి సామర్థ్యం కంటే కూడా ముఖ్యంగా మనలో విధేయత, అది విధేయత ఉన్నప్పుడు చేసే కెపాసిటీ, సామర్థ్యాన్ని దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. కాబట్టి అలాంటి స్థితి ఉన్నప్పుడు దేవుడు అనేక వాటి మీద అధికారాన్ని ఇచ్చినట్లు ఇక్కడ మనం చూస్తాం. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే 22వ వచనం, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవిగాక మరి 2 తలాంతులను సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకం ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనతో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఈ 3 బ్లెస్సింగ్స్ కూడా ఆయనకు కూడా వచ్చినట్లు 3 ఆశీర్వాదాలు మనం చూస్తాం. యజమానుని సంతోషంలో అతను కూడా పాలు పొందాడని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. తర్వాత 24 వచ్చిన తర్వాత ఆ తలాంతు తీసుకున్నవాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడు నైనా కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో ఇది నీది, నీవు తీసుకోమని చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఏం చేశాడంటే ఈ తలాంత్ అంటే బేసిక్గా ఆ యజమానుడి మీద ఈయనకి నమ్మకం లేదు. ఫస్ట్ ఏదైనా సరే ప్రతి మనిషికి కూడా కావాల్సింది నమ్మకం ఉండాలి. కొంతమంది నమ్మరు, యజమానులు నమ్మరు, ఎవరినే నమ్మరు, వాళ్ళకి ఫెయిత్ఫుల్నెస్ ఉండదు, అసలు నమ్మకత్వం అనేదే ఉండదు, నమ్మకం ఉండదు. వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు నమ్మకత్వం ఎట్లా ఉండగలరు? అయ్యోళ్ళకి నమ్మకం ఉంది, నమ్మకత్వాన్ని ప్రదర్శించారు. ఈయనకి నమ్మకం లేదని తీసుకెళ్ళి పూడ్చిపెట్టు. ఇప్పుడు యజమానుడికి కోపం వచ్చింది, ఎందుకంటే అది ఇంకో చోట ఉంటుంది, సహకారుల వద్దకి తీసుకెళ్ళి ఇచ్చిన అది వడ్డీ వచ్చేది, అనవసరంగా ఇచ్చేసేవారని చెప్తాడు. అక్కడ అదే మాట్లాడతారు. 26 అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు నువ్వు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సహకారుల వద్దకు ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని ఎదురుని తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈయుడి అని అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎంత భయంకరంగా మాట్లాడింది చూడండి. అతన్ని యజమానుడిని మరి విమర్శ చేస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు అక్కడ చూడండి ఒక మాట, విత్తన చోట కోయివాడు అంటే ఆయన విత్తనాలు వేయకుండానే కోత కోసుకుంటాడంటే యజమానుడు. అంతేకాదు చల్లని చోట పంట కూర్చుకునేవాడు ఆయన కఠినుడు అంటున్నాడు. మళ్ళీ ఇంకో మాట, చల్లకుండా ఉన్న చోట పోయి పంట కోసుకోవాలనే మనస్తత్వం ఇది, ఎలాంటి వాడివి నువ్వు, చాలా కఠినుడు అని నాకు తెలుసు, అందుకని భయపడి పూడ్చిపడేశాను. ఇప్పుడు సోమరమైన చెడ్డదాసుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిచ్చిన ఆ తలాంతులు ఏవైతే ఉన్నాయి మనం వాడుకోకుండా నిరుపయోగంగా చేసేసి సోమరులాగా చెడ్డవాళ్ళుగా ఎవరి గురించి ప్రార్థన చేయకుండా, సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకోకుండా, పరిచర్యలో పాలు పంచుకోకుండా, దేవుడు నీకు అప్పగించిన ఏ బాధ్యత ఉందో అది నెరవేర్చకుండా నువ్వు సంఘంలో ఉన్నావంటే ఖచ్చితంగా నేను తీసివేస్తాడు, సంఘంలో తొలగించేస్తాడు దేవుడు. సంఘమే కాదు, పరలోక రాజ్యం నుండే నీ సభ్యత్వాన్ని తీసివేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. ఏమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఉన్నదంతా లాగేసుకున్నాడు. ఇంకో విషయం అయితే, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపు నువ్వు పండు కూరుకుంటూ ఉండినా నేను అనగా చివరికి జడ్జిమెంట్ వచ్చేసింది. ఏంటి ఆయన పరిస్థితి, తీసుకెళ్లి నరకంలో వేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను మనం సామర్థ్యంగా చేసుకోవాలి. సామర్థ్యం ఎవరికి ఇచ్చినటువంటి తలాంతుల్ని వారు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. వాటిని అభివృద్ధి చేసుకోవాలని. అప్పుడే అక్కడ 29వ వచనంలో ఉంటుంది, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలను, లేను వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయండి. అంటే నమ్మకం లేని వాడి దగ్గర నుంచి ఆ నమ్మకం సామర్థ్యం లేకపోతే ఏ టాలెంట్స్ ఉంటాయో తీసేసుకుంటాడు దేవుడు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరి మనం చూస్తాం అనేక మంది సామర్థ్యతలు దేవదూతలే గొప్ప పరిచయం చేసినట్టు మనం చూస్తాం. మరి దానియేలు గ్రంథం 10:21 వచనంలో మికాయేలు దూత యుద్ధమునకు వాడబడిన వాడిగా మనం చూస్తాం. తర్వాత గబ్రియేలు దూత లోక 1వ అధ్యాయం 26 వచనంలో దేవుని వర్తమానాన్ని మానవులకు అందించడానికి వాడబడిన వాడిగా చూస్తాం. తర్వాత కెరూబులు యెహెజ్కేలు గ్రంథం 10:12 వచనంలో అంటాడు, దేవుని వాహనానికి కాపలదారులుగా
వారు వాడబడ్డట్టు మనం చూస్తాం అక్కడ. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో గొప్ప స్వరంతో దేవుని స్తుతించడానికి వాడబడ్డారు శరాబులు. కాబట్టి మరి లోక సువార్త 22:43 వచనంలో అంటాడు, వారు దేవుని పరిచర్య చేసే దూతలు కూడా ఉన్నారు. దేవుని సేవ చేయడానికి వారు వాడబడ్డట్టు మనం చూస్తాం. మానవులైన మనల్ని కూడా దేవుడు మరి పరిచర్యకి పిలుచుకున్నాడు. ఎక్కువ వచ్చిన చదివేసేసి మనం ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందువారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. చూడండి, అంటే పైన దేవతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వీటన్నిటి గురించి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవదూతలే పరిచర్య చేశారు. మరి దేవదూతలకి లేని భాగ్యం ఏందో, మనకిచ్చిన భాగ్యం ఏందో తెలుసా? స్వార్థ పరిచర్య. అందుకని స్వార్థ చేయవారి పాదములు ఎంతో సుందరములు అన్నారు. కాబట్టి దేవుని పరిచర్య నువ్వు ఏది చేసినా అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. ఖచ్చితంగా నీ క్రియలు చొప్పున నీకు ప్రతిఫలం దేవుడిస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడని అలాంటి ప్రతిఫలం పొందుకుందాం. ప్రభువారు చెప్పిన ఉపమానంలో దానికి అర్థం అది. కాబట్టి గ్రహిద్దాం, ప్రభు పరిచర్యలో పాల్గొందాం. ఆయన పరిచర్యలో పాల్గొంచడమే కాకుండా కార్యాలు చేయటమే కాకుండా పరలోకంలో గొప్ప ప్రతిఫలం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు ప్రభు. మా ప్రియులు బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నిజంగా మరి ఉపమానాల ద్వారా మాకు అర్థమయ్యేటట్లు మీరు బోధించారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రం. ఆ పరలోక రాజ్యం మేము చేరుకోవాలంటే మేము ఏం చేయాలి అనే విషయాలను మేము నేర్చుకున్నాం ప్రభా. మరి నిజంగా ప్రభా నాయన, మీకు నమ్మకంగా జీవించినప్పుడు మాకు మంచి బిరుదులు ఇచ్చే దేవుడు అన్నారు, పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్నారు. ఆ రాజ్యం చేరే విషయంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయటానికి ఆయన మీ రాజ్యంలో సంఘంలో పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని అందరిని అభిషేకించండి, వాడుకోండి, సహాయించండి. ఇంకా ఎవరైనా బలహీనులుగా ఉండి దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటే వారిని క్షమించి ప్రభా, వారు సోమరులుగా కాకుండా కష్టించి పనిచేసి వారి సామర్థ్యం కొలది వారి ప్రయాసపట్టకు వారి హృదయాలను మీరు సిద్ధపాటు చేయండి, బలపరచండి. పౌలు అంటున్నాడు మరి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ప్రభా, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడమంటున్నాడు ప్రభా ఆయన. కాబట్టి ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడి క్రియలు కలిగిన విశ్వాసం అందరం కలిగి ఉంటకు ప్రభు మీ రాజ్యంలో మరి వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరుమనుకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఉదయకాలాన్ని కలుసుకుందాం. దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు.